శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన విశ్వాసులారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు లాస్ట్ వీక్ అంతా మరి మన పనుల్లో, మన ప్రయాణ బాధ్యతల్లో ఆయన కాపుదలు మనకు అనుగ్రహించి దేవుడు 8th డిసెంబర్లో ఈ వీక్లో ప్రారంభ దినంలో మరి ఉదయకాలం దేవుని యొక్క స్వరంతుడి కృపను దేవుడు మనందరికీ దయచేయటను బట్టి మనందరం కూడా దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఇది మన టిఎల్సి అనుదిన ఆహారంలో దేవుని వాక్యంతో పాటుగా చివరిలో క్వశ్చన్ మరి ఎప్పట్లాగానే అడుగుతున్నాం. మరి అడిగినటువంటి ఆ క్వశ్చన్కు రైట్ ఆన్సర్ను మన టిఎల్సి యూట్యూబ్ ఛానల్ కామెంట్ బాక్స్లో మీరు పోస్ట్ చేయాల్సిందిగా మీకు మరొక పర్యాయం జ్ఞాపకం చేస్తున్నాను. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. ఎవడు దీన్ని ఆలోచించి జరిగించెను? ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడినైనా యెహోవానగు నేను మొదటివాడను, కడవరి వారితోనూ ఉండువాడను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడి భాగంలో 2 శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మొదటి తలంపు ఏంటంటే, ఆది నుండి వంశములను పిలిచిన వాడినైనా యెహోవానగు నేనే అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నారు. దేవుడు ఏదెను వనాన్ని దేవుడు సృజించి సృష్టి అంతటిని కూడా దేవుడు సుందరంగా ఆయన సృజించాడు. సృజించబడినటువంటి సృష్టిలో ఏదెను వనం, ఆ ఏదెను వనంలో ఆదామును తనకు మరి సాటినటువంటి సహాయంగా అవను దేవుడు నిర్మాణం చేశాడు. మరి అక్కడి నుంచి మనం గమనించినట్లయితే ఆదాము తర్వాత ఆదాము వంశావళి, ఆ తర్వాత నోవాహు వంశావళి, ఆ తర్వాత అబ్రహాము వంశావళి, ఇలాగా మరి ప్రతి వంశాన్ని కూడా దేవుడు పిలిచినటువంటి వాడు. దేవుడు పిలుస్తూ ఉన్నటువంటి దేవుడు. దేవుని బిడ్డలారా, దేవుడు పిలిచినటువంటి వారిని ఒక్కొక్కరికి ఒక్కొక్క పని, ఒక్కొక్క ఆధిక్యత దేవుడు వారికి కలుగజేశాడు. మనం గమనించినట్లయితే నోవాహును దేవుడు పిలిచాడు. మరి భూమి మీద రాబోతున్నటువంటి ప్రచండమైనటువంటి 40 రాత్రులు 40 పగళ్ళు రాబోయేటువంటి ఆ జలప్రలయంలో నోవాహును, నోవాహు కుటుంబాన్ని కాపాడుకోవాలనేటువంటిది దేవుడు నోవాహును పిలుస్తూ ఉన్నాడు. అబ్రహామును పిలిచాడు దేవుడు. అబ్రహాము దేవుని యొక్క పిలుపుని అంగీకరించి అన్యుడైనటువంటి అబ్రహాము దేవుణ్ణి వెంబడించాడు. విశ్వాసులకు తండ్రిగా అబ్రహామును దేవుడు నిలవబెట్టాడు. మోషేను దేవుడు పిలిచాడు. దేవుని యొక్క పిలుపును మరి మోషే అంగీకరించడాన్ని బట్టి మొదట్లో కొంచెం అభ్యంతరపరిచిన మరి తదుపరి దేవుని యొక్క చిత్తాన్ని మోజెస్ అంగీకరించాడు కాబట్టే నాయకత్వాన్ని మోజెస్కి అప్పగించాడు. అలాగే బాలుడైనటువంటి సమూయేలును దేవుడు పిలిచాడు. సమూయేలును పిలిచి దేవుని యొక్క స్వరం మరి సమూయేలుతో మాట్లాడటాన్ని బట్టి, దేవుడు మాట్లాడటాన్ని బట్టి సమూయేలు మరి యాజకుడుగా, ప్రవక్తగా, న్యాయాధిపతిగా దేవుడు సమూయేలుని బలపరిచాడు. ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎన్నో పర్యాలు పిలుస్తూ ఉంటాడు. సేవకుల ద్వారా, దర్శనాల ద్వారా, కళల ద్వారా, వాక్యం చేత దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనల్ని ఒక్కొక్క మరి మన యొక్క సామర్థ్యాన్ని బట్టి దేవుడు ఒక్కొక్క పని అప్పగించాలని చెప్పేసి దేవుడు పిలుస్తూ ఉంటే మన జీవితంలో నిర్లక్ష్యం అనేటువంటిది, దేవుని యొక్క పిలుపు కూడా వినపడినట్టుగా దేవుడు పిలిస్తే మన పని చేయటానికి కూడా, దేవుని కొరకు నిలబడటానికి కూడా లేనటువంటి స్థితిలో, ఇష్టపడినటువంటి స్థితిలో మన జీవితం మనుగడ అనేటువంటిది ఉండటం అనేటువంటిది చాలా శోచనీయమైనటువంటిది. ఈ ఉదయకాల సమయంలో దేవుడు పిలుస్తూ ఉన్నాడు. 2000 సంవత్సరాల నుంచి మరి దేవుని యొక్క యేసుస్వామి యొక్క పిలుపును నువ్వు లోబడుతున్నావు, అంగీకరిస్తున్నావు లేదనేటువంటిది స్వపరీక్ష చేసుకోవాలి. రెండవ తలంపు, నేను మొదటివాడును, కడవరి వారితోనూ ఉండువాడును అంటున్నారు ప్రభువారు. అంటే ఆదాము దగ్గర నుండి ఎలా ఉన్నారో దేవుడు వారికి ఎలాగ తోడుగా ఉన్నాడో, మరి కడవరి వారైనటువంటి నేటి వారైనటువంటి మనకు కూడా దేవుడు మనతో కూడా ఉన్నాడు, మనకు కూడా తోడై ఉన్నాడు. ఆదిలో వారికి ఎలా తోడై ఉన్నాడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు
మరి వారి అందరికీ దేవుడు ఎలా తోడై ఉన్నాడో నేడు నీకు నాకు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. మనం ఏమాత్రం కూడా ధైర్యపడాల్సిన పని, ఆందోళన చెందాల్సిన పని లేదు. దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు మన పక్షాన ఉన్నాడు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఎన్నడూ కూడా ఒంటరి వారం అనేటువంటి మాత్రం అనుకోవద్దు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఈ మాట ద్వారా దేవుని యొక్క పిలుపుకు లోబడినట్లయితే దేవుడు ఆదిలో వారికి ఎలా ఉన్నాడో కడవరు అనేటువంటి మనకు కూడా దేవుడు ఆ విధంగా ఉంటూ ఉన్నారనేటువంటి సత్యాన్ని గుర్తెరుగుతూ ముందుకు సాగుటకు పరిశుద్ధాత్ముడు ఈ లేఖనం ద్వారా మన జీవితాన్ని స్థిరపరచునుగాక. ఆమేన్. ఇది మన క్వశ్చన్ ఏంటంటే, ఏదేనులో దేవుడు ఆదాముని పిలుస్తూ ఉండేవారు. ఆదాముతో ముచ్చటించడానికి దేవుడు వచ్చేవాడు. అంటే అది ఉదయకాలమా సాయంకాలమా టైం కాదు, కానీ ఉదయకాలం సాయంకాలం లేకపోతే ఏ సమయంలో వచ్చి దేవుడు ఆదాముని పిలిచేవాడు అది చెప్పండి. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యులు మిస్సెస్ జ్యోతి ఆనంద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథం 9:11 ప్రకారం నా వల్ల నీకు దీర్ఘాయువును, నీవు జీవించు సంవత్సరం అధికమవుతావు సెలవిచ్చట్లుగా జ్యోతి గారికి ఇలాంటి దయాకిరీటాలు దేవుడు అనుగ్రహిస్తూ మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను అనుగ్రహించి వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డల్ని దేవుడు ఉన్నతంగా దీవించునుగాక. ఆమేన్. అలాగే మరి మన సంఘ సభ్యుడు బాబు సందీప్కు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేసినట్టుగా 103వ సంకీర్తనలో మరి దేవుడు కరుణ కటాక్షాలు దేవుడు అనుగ్రహిస్తున్నాడని, కిరీటం ఇస్తున్నాడని జ్ఞాపకం చేసినట్లుగా సందీప్ యొక్క దేవుడు ఇలాంటి జన్మదినాలు ఇంకా అనేకం అనుగ్రహిస్తూ మరి దేవుడు తన పట్ల దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ మరి తన్ను తనకు తల్లిదండ్రుల్ని వారి అన్ని విషయాల్లో కూడా దేవుడు వృద్ధిపరుస్తూ బలపరచునుగాక. ఆమేన్. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, 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 ఎందుకు నన్నింతగా నీ. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈ వీకు ప్రారంభ దినంలో నా తండ్రి దివ్యమైనటువంటి మీ వాగ్దానంతో కూడినటువంటి మీ లేఖనం ద్వారా మాతో మీరు మాట్లాడేందుకు వందనాలు ప్రభువా. మీ పిలుపుకు లోబడినటువంటి వారు ఏ రీతిగా నా ప్రభువా వారిని మీరు నిలవబెట్టారో, ఏ విధంగా బలపరిచి ఘనపరిచేటువంటి స్థితి ఇచ్చారో ప్రభువా, మా జీవితాల్లో కూడా మీ పిలుపుకు లోబడి, మీ పిలుపుకు అంగీకరించి, మీ పిలుపును ఆయన మేము గుర్తెరిగి జీవించేటువంటి వారికి ఉంటూ సహాయం చేయండి. ఆదిలో ఎలా ఉన్నారో కడవడి వారైనటువంటి మాకు కూడా మీరు తోడుగా ఉంటారని మీరు జ్ఞాపకం చేశారు. మీరు మాకు తోడుగా ఉంటున్నందులకు, ఉండబోతున్నందులకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ లేఖనాన్ని వారి జీవితంలో అన్వయించుకుని ప్రభా సాగలిగినటువంటి స్థితిని మీరు దయచేయండి. ఈ వీక్ అంతా బిడ్డలు చేరినటువంటి వారి పనుల్లో, ప్రయాణాల్లో, బాధ్యతలు మీరు తోడుగా ఉండి ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి బిడ్డను కూడా మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, ఈ దినం జన్మదినం జరుపుకుంటున్నాం మా ప్రియులు అయ్యా మిస్సెస్ జ్యోతి ఆనంద్ గారిని బట్టి మీకు వందనాలు. ఇచ్చినటువంటి దయాకీర్తిని బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభా. ఎలాంటి జన్మదినాలు ఇంకా అనేక వారి జీవితంలో జరుపుకోవటానికి ఇచ్చేటువంటి యజమాని, ఇచ్చేటువంటి బిడ్డలు మీరు దీవించి వారి కుటుంబాన్ని మీరు బలపరచండి. బాబు సందీప్ని బట్టి మీకు వందనాలు ప్రభా. బిడ్డకి ఇచ్చిన దయాకిరీటాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఎలాంటి జన్మదినాలు ఇంకా అనేకం జరుపుకోవటానికి మీ కృప దయచేయండి. వారి తల్లిదండ్రులు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా, వారు దేవ చేస్తున్నటువంటి వ్యాపారాన్ని మీరు దీవించండి నా తండ్రి. వారి ప్రతి అవస్థను మీరు తీర్చిన ఆయన బిడ్డకు నాయన ఉన్నతమైనటువంటి భవిష్యత్తును మీరు అనుగ్రహించి కృప చూపించమని యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో ఈ విజ్ఞాపన మనం అడిగి వేడుకొని పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడైండుగాక.